పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తున్నప్పుడు చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నటువంటి సందర్భాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. అమ్మ కొప్పు వేసింది, ఆ కొప్పుకి ముత్యాల సరాలు తొడిగింది. ఈ పిల్లవాడు మట్టిలో పొరలాడుతూ ఆడుకుంటూ మట్టి తీసి గుప్పెళ్లతో మీద పోసుకుంటున్నాడు. ఆ మట్టి ఒంటి నిండా పడిపోయినటువంటి చిన్ని కృష్ణుడు ఎవరున్నాడో ఆ చిన్ని కృష్ణుడు మట్టిలో ఆడుకుంటున్నటువంటి ఘట్టాన్ని పోతన గారు రాస్తున్నారు. వ్రాస్తున్నప్పుడు పోతన గారు దాన్ని వర్ణించేటప్పుడు ఒక చమత్కారం జరిగింది. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పుతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగా పాలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా హరవల్లులురగ హరవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అన్నారు పోతన గారు. ఆ చిన్ని కృష్ణుడు ఆడుకుంటూ కొప్పు అమ్మ వేసి దానికి ముత్యాల సరాలు పెడితే చంద్రవంకతో ఉన్న పరమశివుడు కనబడ్డాడు. అమ్మ మెడలో నీల పతాక వేస్తే ఆ మణి యొక్క కాంతి కంఠానికి కొడుతుంటే నీలకంఠుడైన పరమశివుడు కనబడ్డాడు. ఒంటి మీద మట్టి పోసుకున్న చిన్ని కృష్ణుల్లో విభూతి ఒంటి నిండా అలదుకున్న పరమశివుడు కనబడ్డాడు. ఆయన ఒంటి మీద వేసుకున్నటువంటి హారములు పరమశివుడు ఒంటి మీద వేసుకున్నటువంటి సర్పాల్లా కనబడ్డాయి. ఓయ్ పోతనా, నాకు శివుడికి భేదం ఉందనుకుంటున్నావా? భేదం లేదు, ఇద్దరం ఒకటేను సుమా అని నాకు